హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సులభంగా తక్కువ సమయంలో తయారయ్యే శనగల రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ ఉదయం అల్పాహారానికి, సాయంత్రం స్నాక్గా లేదా లంచ్ బాక్స్ కూడా సరిపోతుంది. శనగలు రుచికరంగా ఉండడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. ఈ రెసిపీని మీరు ఇంట్లో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా మనము వైట్ చెనా 2 గుప్పెడంతా తీసుకొని అండ్ బ్లాక్ చెనా 1.5 గుప్పెడంతా తీసుకొని 1 టైం వాష్ చేసుకొని 4 to 5 అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. 4 to 5 అవర్స్ తర్వాత దాన్ని వాష్ చేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్, రుచికి సరిపడా ఉప్పు లేకపోతే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలి. 3 విజిల్స్ అయిపోయాక ఒకసారి అది ఉడికిందా లేదా చెక్ చేసుకున్నాక వాటర్ డ్రైన్ చేసుకోండి. డ్రైన్ చేసుకున్న చెనా అండ్ బ్లాక్ చెనాని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దానికి కావాల్సినవి ఆనియన్, టమాటో, క్యారెట్, కుకుంబర్ అండ్ 1 లెమన్. ఆనియన్ని మనము సన్నగా స్లైసెస్ లాగా లేకుంటే చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనము 1 టమాటాలో 1/2 టమాటా మాత్రమే కట్ చేసుకొని ఇవి కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనము క్యారెట్ని తురుముకోండి. క్యారెట్ తురుముకుంటే ఈజీగా తినడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము చెనా అండ్ బ్లాక్ చెనాని ఒక బౌల్లో వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న టమాటో అండ్ క్యారెట్ తురుముని వేసుకోండి. నేను కుకుంబర్ మర్చిపోయాను. కుకుంబర్ కూడా కట్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అది కూడా బౌల్లో వేసేసుకోండి. బౌల్లో వేసేసుకున్నాక 1/2 లెమన్ని మనం స్క్వీజ్ చేసుకుందాం. స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యూజ్ చేసాం కాబట్టి ఇంకో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసాక ఇది 1 టైం కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. ఎంతో రుచికరమైన శనగల రెసిపీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంకా ఇలాంటి సులభమైన వంటల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో.